గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంటు ఏ విధంగా జరుగుతూ ఉంది, హాస్పిటల్స్లో బెడ్ అవైలబిలిటీ ఎంతవరకు ఉంది, ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంటు కోవిడ్ పేషెంట్స్కి ఏదైతే మేము ప్రకటించాం అది ఎంతవరకు వివిధ కేటగిరీస్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ దాంట్లో ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇవన్నింటి మీద చాలా డీటెయిల్డ్గా సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయాలకి వచ్చే ముందు ఇవాళ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1,10,147 శాంపిల్స్ టెస్ట్ చేయగా 21,954 శాంపిల్స్ పాజిటివ్, 19.93% పాజిటివిటీ రేట్తో, అదేవిధంగా 72 మంది గత 24 గంటల్లో కోవిడ్ వ్యాధి వల్ల మృతి చెందారు. అదేవిధంగా రోజువారీగా మనం చూస్తున్నాం, దాదాపు 1,000 మంది వరకు అదనపుగా కోవిడ్ కేర్ సెంటర్లు చేరిపోతూ ఉన్నారు. ఇవాళ మనం చూసుకున్నట్లయితే 88 కోవిడ్ కేర్ సెంటర్స్లో 13,356 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా 30,880 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్స్లో అందుబాటులో ఉన్నాయి. దాదాపు 472 మెట్రిక్ టన్నులు లిక్విడ్ ఆక్సిజను మనం యావరేజ్గా రోజువారీగా 440-46 అట్లా ఆ రేంజ్లో అంతకుముందు మనం లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఇవాళ మనం 472 టన్నులు ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ ఎక్కువ వరకు ఉన్నటువంటి ఏదైతే అలొకేషన్ని బట్టి మనం విధానం అమలు చేస్తూ ఉన్నాం అంతవరకు మనం చేయగలిగాం. కానీ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కేసుల సంఖ్య, ఏదైతే ఎక్కువ బెడ్స్ ఆక్యుపెన్సీలో వస్తున్నాయి, దాని దృష్ట్యా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మాత్రం ఇప్పుడు పెరుగుతూ ఉంది. మనం ఉన్నటువంటి స్టోరేజు, ఉన్నటువంటి విధానము దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాము ప్రస్తుతానికి. కానీ ఇంకా కంఫర్ట్ లెవెల్ రావాలంటే ఇంకా అలొకేషను అవసరం ఉందనేది ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం ఉన్నటువంటి లిక్విడ్ ఆక్సిజన్ కోసం ఒక ప్రత్యేకంగా మీటింగు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిర్వహించాలనేది మేము కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒక వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, మన అధికారులు కూడా దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ ఆక్సిజను ఒకవైపేమో లిక్విడ్ ఆక్సిజను దానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషను, కావాల్సినటువంటి ఏర్పాట్లు, స్టోరేజ్ ఇవంతా మనం చేసుకుంటా ఉన్నాం. కొత్తగా దాదాపు 25 క్రయోజెనిక్ ట్యాంకర్సు కొనడానికి కూడా నిన్న ఈ పర్చేజ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క ట్యాంకర్లో 20 టన్నులు ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ ఉంటే, స్టోరేజ్ కెపాసిటీ ఉంటే, 25 ట్యాంకర్లు అయితే దాదాపు 500 టన్నులు స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ కెపాసిటీ పెంచే అవకాశం ఉంటుంది. ఒక 3 నుంచి 4 వారాల్లో ఈ ట్యాంకర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నిన్న పర్చేజ్ కమిటీలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా దాదాపు 10,000 పైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు, దానికి కావాల్సినటువంటి రేట్స్, విధి విధానాలు కూడా ఫైనల్ చేసి
ఆర్డర్ చేయడం జరుగుతూ ఉంది. ఒక 15 రోజుల్లో దీంట్లో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా వచ్చే ఉండే అవకాశం ఉంది. అటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనం కోవిడ్ కేర్ సెంటర్స్లో కానీ మిగతా చోట ఎక్కడెక్కడైతే అవసరం ఉంది ఆ డిప్లాయ్మెంట్ చేసే ఉండే అవకాశం లభిస్తుంది. లిక్విడ్ ఆక్సిజన్తో పాటు ఆక్సిజన్ గ్యాస్ ఏదైతే ఉందో అంతకుముందు కూడా కొన్ని ప్లాంట్స్ మనం ప్రారంభించాము, రివైవ్ చేశాము అనే వివరాలు మీకు తెలియజేశాను. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మనం 6 ప్లాంట్లు ప్రొడక్షన్ ప్రారంభించాం గ్యాసియస్ ఆక్సిజను. ఈ 6 ప్లాంట్లు కలిపి దాదాపు 25 టన్నులు ప్రొడక్షన్ కెపాసిటీ మనం పెంచాం. వచ్చే 3-4 రోజుల్లో ఇంకా 4 ప్లాంట్స్, దాంట్లో కూడా మళ్ళీ 19 టన్నుల కెపాసిటీ గ్యాసియస్ ఆక్సిజన్ తయారు చేసేటువంటి కెపాసిటీ మనకి అందుబాటులో వస్తుంది. అది కాకుండా ఇంకా కొన్ని రోజులు మళ్ళీ 2 ప్లాంట్స్, దాంట్లో 29 టన్నులు ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇంకా కొంతకాలంలో మొత్తం మీద 76 టన్నులు గ్యాసియస్ ఆక్సిజన్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకునే కార్యక్రమం ప్రారంభించాం. దాదాపు సగం వస్తూ ఉంది, ఇంకా కొంత సమయంలో అయిపోతుంది. ఇంకా ఈ 104 కాల్ సెంటర్ విషయానికి వస్తే ఇవాళ 17,649 కాల్స్ నమోదైనాయి. దాంట్లో ముఖ్యంగా రోజువారీ లాగానే ఒక 7,800 కాల్స్, అంటే దాదాపు సగం కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం వివిధ రకాల ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు. ఇంకా 3,658 కాల్స్ హాస్పిటల్లో అడ్మిషన్ కోసం, 3,334 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం, 1,964 కాల్స్ టెస్ట్ రిజల్ట్స్ కోసం. ఇవి మేజర్ బ్రాడ్ కేటగిరీసు. అయితే దీంట్లో ఈ 104 కాల్ సెంటర్లో మొత్తానికి మన టోటల్ డేటా తీసుకుంటే మనం 3,567 మంది డాక్టర్స్ని ఈ టెలికన్సల్టేషన్ కోసం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా 608 మంది డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా రిజిస్టర్ అయి ఉన్నారు. దానివల్ల అంటే చాలా ఎక్కువ మంది ఇప్పుడు ఈ టెలికన్సల్టేషన్ కోసం ముందుకు వస్తున్నారు. వారికి ఉన్నటువంటి సందేహాలు ఇవన్నీ కూడా నివారించి కావాల్సినటువంటి ఎవరికైతే హాస్పిటల్ అడ్మిషన్ కావాలనో, ఎవరికైతే టెస్టులు కావాలనో ఇవన్నీ ఉదాహరణగా నేను మీకు తెలియజేస్తాను. నిన్న మనం 3,916 మంది డీటెయిల్డ్గా టెలికన్సల్టేషన్ తీసుకుంటే దాంట్లో హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉన్నటువంటి పేషెంట్స్ 1,134 మంది. అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ 947 మంది టెస్టులు నిర్వహించి హోమ్ ఐసోలేషన్ చేసుకుంటే సరిపోతుందనేది వారికి తెలియజేశారు. నెక్స్ట్ కేటగిరీ వారికి మెడికేషన్ అవసరం ఉంది, ఏ మెడికేషన్ ఏ విధంగా తీసుకోవాలి ఆ డీటెయిల్ ప్రిస్క్రిప్షన్ కూడా వారికి ఈ టెలికన్సల్టేషన్లో ఇవ్వడం జరిగింది. సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో టెలికన్సల్టేషన్ కోసం ముందుకి వస్తున్నటువంటి పేషెంట్స్, కొంతమంది సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, కొంతమంది డౌట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఇవాళ మన ముందున్నటువంటి మేజర్గా ఏదైతే
గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి అంటే ఇప్పుడు వివిధ రకాలు హాస్పిటల్ కేటగిరీస్లో పేషెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. ఒకటి పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదాహరణంగా మన దగ్గర కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ 108 అయితే దాంట్లో 16,962 బెడ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లా అయినా ఉచితంగానే ట్రీట్మెంటు ఉంటుంది. ఏ ట్రీట్మెంట్ అయినా, అది ఆక్సిజన్ బెడ్ కావచ్చు, నాన్ ఆక్సిజన్ కావచ్చు, ఐసీయూ కావచ్చు, ఏదైనా సరే. అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక 3 కేటగిరీస్ ఉన్నాయి ఇవాళ. ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో, అంటే రెగ్యులర్ టైంలో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంపానల్ అయ్యేటువంటి హాస్పిటల్స్, దాన్ని మనం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అంటాం. ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఏ హాస్పిటల్ అయితే కోవిడ్ ట్రీట్మెంట్కి కూడా పర్మిషన్ తీసుకున్నారో అది సెకండ్ కేటగిరీ. అటువంటివి 349 హాస్పిటల్స్, దాంట్లో 25,058 బెడ్స్ ఉన్నాయి. అంటే కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నటువంటి బెడ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే, కొంతమంది మొత్తం హాస్పిటల్ కూడా కోవిడ్ ట్రీట్మెంట్కి వాడుకుంటారు. కొంతమంది ఎంట్రీ ఎగ్జిట్ చూసుకొని, కొంత ఏరియా ఏమో నాన్ కోవిడ్ వివిధ ట్రీట్మెంట్స్కి వాడుకుంటారు. బ్లాక్స్ కొన్ని కోవిడ్ ట్రీట్మెంట్కి వాడుకుంటారు. అంటే ఎంట్రీ ఎగ్జిట్ యాక్సెస్ ఇవంతా చూసుకొని సెగ్రిగేషన్ ఏ విధంగా మనం చేయగలం దాన్ని బట్టి. అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేసింది కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నటువంటి బెడ్స్ ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో. అయితే ఈ 349 హాస్పిటల్లో ఏదైతే 25,058 బెడ్స్ ఉన్నాయి, ఇవాళ మనం డేటా చూసుకుంటే దాంట్లో, అంటే నిన్న సాయంత్రానికి డేటా, కోవిడ్ పేషెంట్స్ యాక్చువల్గా టోటల్ 15,871 మంది కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ హాస్పిటల్స్లో. ఆ 15,871 మందిలో 7,647 మంది క్యాష్లెస్ ఫ్రీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు బహుశా పేడ్ కేటగిరీ కింద, వాళ్ళకి ఇన్సూరెన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే వేరే పథకాలు అయినా ఉండొచ్చు. అంటే దానికి అప్రాక్సిమేట్లీ సగం మంది ఈ నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మూడో కేటగిరీ అంటే ప్రైవేట్ హాస్పిటల్, రెండో కేటగిరీ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో అది టెంపరీగా ఒక 3 నెలల కోసము కోవిడ్ ట్రీట్మెంట్ కోసము ఎంపానల్మెంట్ తీసుకుంటారు. అది ఆ సంఖ్య మరీ ఎక్కువ లేదు, తక్కువ ఉంది. బెడ్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉన్నాయి. 47 ఉన్నాయి ఇటువంటివి. ఎవరైతే టెంపరీగా 3 months ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ ట్రీట్మెంట్ కూడా చేస్తాము అనేది ఆరోగ్యశ్రీ కింద ఎంపానల్మెంట్ తీసుకున్నారు. ఈ 47 హాస్పిటల్స్లో ఇట్లాగానే టోటల్ బెడ్స్ 19,149. అయితే ఒరిజినల్ అండర్స్టాండింగ్ ఏంటంటే విత్ అడ్మినిస్ట్రేషను, ఇటువంటి హాస్పిటల్ దాదాపు సగం బెడ్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కోసం ఉపయోగించుకోవాలి, ఇంకా సగం ప్రైవేట్ ట్రీట్మెంట్కి ఉపయోగించుకోవాలి. ఓకే, అది ఇంకా కొంత స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆ 50% కోటా ఇంప్లిమెంటు. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్. కొన్ని చోట జరగలేదు. అది కాకుండా 4వ కేటగిరీ పూర్తిగా ప్రైవేట్ హాస్పిటళ్ళు, మీరు అందరికీ తెలుసు,
జిల్లా కలెక్టర్లకి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే అటువంటి హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఇవన్నీ కోవిడ్ పేషెంట్స్ ట్రీట్ చేసే విధంగా ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకొని జిల్లా కలెక్టర్లు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అంటే కోవిడ్ పేషెంట్స్ కూడా ట్రీట్ చేసుకోవచ్చని. అంతకుముందు అటువంటి హాస్పిటల్లో మనకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు. అంటే ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు కంపల్సరీగా ఏమైనా బెడ్స్ పెట్టుకోవాలా వద్దా అటువంటి డిస్కషన్ కానీ అటువంటి ప్రొసీజర్ కానీ అంతకుముందు ఏమీ లేదు. వాళ్ళు మామూలుగా ప్రైవేట్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైతే చాలా ఎక్కువ మందికి హాస్పిటల్ బెడ్స్ అవసరం పడుతుంది. గత వేవ్లో మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా మనం ఇన్ని బెడ్స్ పేషెంట్స్ కోవిడ్ పేషెంట్స్ కోసం ఉపయోగించలే. ఈ ఫస్ట్ వేవ్లో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో దానికంటే అసలు సగం కూడా సరిగ్గా ఉపయోగించలేదు మనం ఇప్పుడు ఉన్న ఫెసిలిటీ మీద చూసుకుంటే. అయితే ఇప్పుడు ఏమైంది, ఎక్కువ మందికి ఈ కోవిడ్ ట్రీట్మెంట్ అవసరం పడింది. హాస్పిటల్ సంఖ్య మనం చాలా గణనీయంగా పెంచాం. దాంట్లో ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్ అయినా టెంపరీ ఎంపానల్డ్ అయినా లేకపోతే పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఇవన్నీ కూడా ఎక్కువ నంబర్లో మనం పర్మిషన్ ఇచ్చి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా పేషెంట్స్కి ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతో ఈ సిస్టమ్ అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఇవాళ ఉదయం రివ్యూలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఓవరాల్ పాపులేషన్ మీద మనం చూసుకుంటే ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ ఫ్యామిలీసు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయో పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అవి ప్రపోర్షనేట్గా కనపడలేదు. దానివల్ల ఇవాళ ఒక యూనిఫామ్ పాలసీ, ఆ పాలసీ ఏముందంటే ఎవరైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆరోగ్యశ్రీలో పర్మనెంట్గా ఎంపానల్మెంట్ అయ్యి నెట్వర్క్ హాస్పిటల్ కింద ఇప్పుడు కోవిడ్ కోసం కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఇందాక నేను మీకు చెప్పింది 349 హాస్పిటల్స్ 25,000 బెడ్స్. అటువంటి హాస్పిటల్స్ 50% బెడ్స్ కనీసం ఆరోగ్యశ్రీ కింద కార్డ్స్ ఉన్నటువంటి పేషెంట్స్కి ఉపయోగించాలి. ఆ బెడ్స్ క్లియర్గా హాస్పిటల్స్ వారీగా కేటగిరీ వారీగా విభజించి పెట్టుకోవాలి. అది ఎందుకు తెలియజేశారు, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ఈ అక్కడ ఎవరైతే ఆరోగ్య మిత్ర ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి నోడల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా క్లారిటీ ఉండాలి. అంటే మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద వస్తున్నటువంటి పేషెంట్స్ ఇప్పుడు 104 కాల్ సెంటర్కి ఫోన్ చేస్తూ ఉంటారు, డైరెక్ట్గా కొంతమంది వస్తూ ఉంటారు. అటువంటి పేషెంట్స్కి ఏమైనా బెడ్ ఖాళీగా ఉందా లేదా అనేది తెలియాలంటే క్లియర్గా ఈ బెడ్స్ విభజించి పెడితే అందరికీ క్లారిటీ ఉంటుంది. అక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఐడియా ఉంటుంది, ఇక్కడ ఏమో ఆరోగ్య మిత్రకి అదేవిధంగా ఆ స్టాఫ్కి నోడల్ ఆఫీసర్స్కి అందరికీ జిల్లా అధికారులకి ఎవరైతే ఈ 104 కాల్ సెంటర్ ద్వారా బెడ్స్ అలోకేట్ చేస్తూ ఉన్నారు ఈ 104 కాల్స్కి లేకపోతే మిగతా పేషెంట్స్కి వాళ్ళు కూడా క్లారిటీ ఉంటుంది హాస్పిటల్ వారీగా ఏ కేటగిరీలో మనకి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు, ఖాళీ బెడ్స్ ఎన్ని అనేది. అయితే 50% బెడ్స్ క్లియర్గా కేటగిరీ వారీగా వాళ్ళు అధికారులందరికీ తెలియచేసేయాలి ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉంటాయి. అది కాకుండా సపోజింగ్ ఒక హాస్పిటల్లో ఒక 20 బెడ్లు ఉన్నాయనుకోండి, 10 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద కేటాయించారనుకోండి. ఈ 10 బెడ్లు ఎట్లయినా ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి వాడుకుంటారు అనుకోండి. ఈ 10 బెడ్లు ఆరోగ్యశ్రీ కోసం కేటాయించిన బెడ్స్ ఫ్రీ ట్రీట్మెంట్ కోసం కేటాయించిన బెడ్స్ అయిపోయాయి అనుకోండి. ఇంకా ఎవరో ఒకరు పేషెంట్ వచ్చారనుకోండి, ఆరోగ్యశ్రీ కార్డు ఉందనుకోండి, వేరే బెడ్ ఏమైనా ఖాళీ ఉంటే కూడా అక్కడ కూడా కాదంటానికి లేదు, వాళ్ళు అక్కడ కూడా పేషెంట్కి అడ్మిషన్ ఇవ్వాలి. అంటే ఏదో మీ 50% కోటా అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఆరోగ్యశ్రీ కింద ఇచ్చింది లేదు అనకుండా
బ్యాలెన్స్ బెడ్ ఖాళీ ఉంటే, ఖాళీ లేకపోతే ఇంకా ప్రైవేట్ పేషెంట్స్ ఉంటే నో ప్రాబ్లం. ఖాళీ ఉంటే మాత్రం ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి మళ్ళీ అక్కడ కూడా అడ్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో మనం ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరికి కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ ఫ్రీ, కానీ ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్స్కి మనం ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పట్లేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఒక 5%, 10%, 15% బెడ్స్ ప్రతి ఒక్క హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేయాలి, గవర్నమెంట్ పేషెంట్స్ అలొకేట్ చేసుకుంటూ ఉంటుందనేది ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో ఉంది. మన రాష్ట్రంలో ఇప్పుడు క్లియర్గా మనం ఒక రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేట్స్ని బట్టి మనం ఆ హాస్పిటల్ కూడా పేమెంట్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి పేషెంట్కి ఏమో ఫ్రీ ట్రీట్మెంట్, హాస్పిటల్ యజమాన్యానికి మనం గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ని బట్టి పేమెంట్ చేస్తున్నాం. కాబట్టి 50% బెడ్స్ ఫిక్స్డ్గా ఆరోగ్యశ్రీ పథకం కోసం కేటాయించి, అందుకంటే ఎక్కువ పేషెంట్ వస్తే బెడ్ ఖాళీ ఉంటే ఆరోగ్యశ్రీ కింద అది కూడా ఇచ్చే విధంగా అది ఒక కేటగిరీ. అంటే నిన్నటి వరకు సగం మంది ఉన్నారు, ఇప్పుడు కూడా సగం మంది ఉన్నారు అక్కడ. బట్ ఆ హాస్పిటల్ వారీగా ఈ కేటగిరీ లేదు కాబట్టి ఎవరికి తెలియట్లేదు. అంటే ఎన్ని బెడ్స్ ఇంకా ఆరోగ్యశ్రీ కింద ఖాళీగా ఉన్నాయి. కాబట్టి జిల్లా అధికారులు ఈ 104 కాల్ సెంటర్లో అలాట్మెంట్ చేసేటప్పుడు వారికి సరిగా ఐడియా ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ బెడ్స్ ఇయర్ మార్క్ చేసి పెడతాం కాబట్టి అందరికీ క్లారిటీగా ఉంటుంది ఎన్ని బెడ్స్ ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఖాళీ ఉన్నాయి. మిగతా 2 కేటగిరీ అయితే ప్రైవేట్ హాస్పిటల్ మిగిలాయో, అంటే టెంపరీ ఎంపానల్మెంట్, అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఓన్లీ ఎవరైతే కలెక్టర్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా అదే విధానం. ఇప్పుడు టెంపరీ ఎంపానల్మెంట్కి ఇప్పటికీ మనం 50% రూల్ పెట్టాము, ఉంది ఆల్రెడీ, అది కొత్తగా మనం విధించట్లేదు ఇవాళ. ఈ ప్యూర్లీ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు ఇవాళ. అయితే ఇవన్నీ కేటగిరీస్కి వాళ్ళు కూడా 50% బెడ్స్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్స్ కోసం కేటాయించి ఇయర్ మార్క్ చేసి పెట్టుకోవాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి అంటే ఇప్పుడు మేము సాయంత్రం జిల్లా కలెక్టర్లందరికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తాం. 1-2 రోజులు పడుతుంది. బై ద టైం వాళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వారికి అర్థమయ్యే విధంగా బెడ్స్ ఇవన్నీ కూడా బైఫర్కేషన్ చేసే విధంగా ఈ సిస్టమ్ ఇవంతా కూడా సెట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటికే కొంతమంది పేషెంట్స్ బెడ్ మీద కూడా ఉండి ఉంటారు, నాన్ ఆరోగ్యశ్రీ వాళ్ళు, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు. సో అవంతా సిస్టము వచ్చే కొన్ని రోజులు సెట్ అవుతుంది. కానీ ఈ కీలకమైనటువంటి నిర్ణయం అంటే 50% కోటా ఏ విధంగా అయితే బెడ్స్ అలోకేట్ చేసి ఆరోగ్యశ్రీ పథకం కింద అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య మిత్ర, అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ ద్వారా అలాట్ అయ్యే విధంగా అమలు చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవన్నీ ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ జారీ చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ డిసిజన్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఆక్యుపెన్సీ ఇందాక నేను మీకు తెలియజేశాను. మనం బెడ్ స్ట్రెంత్ క్రియేట్ చేసినా పూర్తిగా ఇంకా అది ఉపయోగంలోకి రాలేదు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గర పోయి హాస్పిటల్ అడ్మిషన్ కోరుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ గుంటూరు, విజయవాడ అటువంటి కొన్ని పట్టణాల్లో, నెల్లూరు, ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర క్రౌడ్ ఎక్కువ అయిపోయి కొంతమంది బెడ్ దొరక్క బయట ఉండిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంది. అక్కడే అదే టౌన్స్ దగ్గర కోవిడ్ కేర్ సెంటర్ ఉన్నా కూడా అక్కడ సరైనటువంటి ఆక్యుపెన్సీ లేదు. ఎందుకంటే పేషెంట్స్ అందరికీ ఒకవేళ హాస్పిటల్ దగ్గరగా ఉంటే ఏమైనా ఎమర్జెన్సీ అయితే లోపలికి వెళ్ళే ఏమైనా అవకాశం దొరుకుతుందేమో, బెడ్ ఖాళీ అయితే వెంటనే బెడ్ దొరికే ఉంటే అవకాశం దొరుకుతుందేమో, ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉండిపోతున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ సరిగా సద్వినియోగం జరగట్లేదు. ఇటువేమో వీళ్ళు బయట ఉండి కొంతమంది రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నారు. అయితే దానికోసం ఇటువంటి జనరల్ హాస్పిటల్స్ ఎక్కడైతే పెద్ద ఎత్తున బెడ్స్ ఉన్నాయి కానీ ఆ బెడ్స్ అంతా కూడా ఇవాళ జీరో ఖాళీ ఉన్నటువంటి స్టేజ్కి వచ్చాయి, 100% ఆక్యుపెన్సీ స్టేజ్కి వచ్చినాయో అటువంటి హాస్పిటల్ దగ్గర ఏదైతే గ్రౌండ్స్ ఉన్నాయో, ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో దాంట్లో ఈ జర్మన్ హ్యాంగర్స్ ద్వారా సరైనటువంటి షెడ్స్, ఫెసిలిటీస్ ఇవంతా క్రియేట్ చేసుకోవాలి. ఆ బాధ్యత R&B డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే ఏరియాని బట్టి, అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అది ఒక
200 బెడ్స్ ఉండొచ్చు, 300 బెడ్స్ ఉండొచ్చు. ఆ అసెస్మెంటు ఇవాళ 1-2 రోజుల్లో పూర్తి చేసుకొని పనులు ప్రారంభించి ఎక్కడ ఎన్ని బెడ్స్ మనం క్రియేట్ చేయగలుగుతామో, అంటే అవి 2 రకాలు ఉపయోగపడతాయి. ఒకటి, ఎవరైతే పేషెంట్స్ లోపల బెడ్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకేమో ఇక్కడ ఈ బెడ్స్ అదే హాస్పిటల్ పరిధిలోనే దగ్గరగానే అదే గ్రౌండ్లోనే ఇక్కడ బెడ్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ కావాల్సినటువంటి కొంత ఫెసిలిటీసు, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటే సిలిండర్సు, ఈ కాన్సన్ట్రేటర్స్ ఉంటే కాన్సన్ట్రేటర్సు, ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకొని ఎవరికి అయితే లోపల ట్రీట్మెంట్ అవసరం ఉందో వారికి బెడ్ ఖాళీ అయ్యే వరకు అది అని ఉపయోగపడుతుంది. రెండోది, ఒక కోవిడ్ కేర్ సెంటర్ లాగా, అంటే హాస్పిటల్కి దగ్గరే ఉంది కాబట్టి డిపెండింగ్ అక్కడ బెడ్ స్ట్రెంత్ మనం ఎంత క్రియేట్ చేయగలుగుతాము, అక్కడ ప్లేస్ ఎంత ఉంది, అది ఒక కోవిడ్ కేర్ సెంటర్ లాగా కూడా ఎక్కువ బెడ్స్ అందుబాటులో మనం తీసుకురాగలిగితే అటువంటి లొకేషన్స్లో కోవిడ్ కేర్ సెంటర్స్, సో దట్ అక్కడే ఉంటుంది. మరీ ఎక్కువ సీరియస్నెస్ లేనటువంటి కేసెస్, కొంత మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి కేసెస్, వాళ్ళకి హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి కేసెస్ ఇక్కడ ఉండిపోతారు. సో ఒక రకంగా బయట రోడ్డు మీద వెయిట్ చేసేటువంటి పరిస్థితి, అది చాలా కష్టపడిపోతున్నారు ఇటువంటి పేషెంట్స్. అటువంటి కష్టంకి గురి కాకుండా, అటువంటి ఇబ్బందికి గురి కాకుండా చేయడానికి ఈ R&B డిపార్ట్మెంట్కి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే ప్లేస్ ఉందో వెంటనే ఈ జర్మన్ హ్యాంగర్స్ టెక్నాలజీ ద్వారా ఎటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయాలనేది ఇవాళ ఆదేశం జారీ చేశారు. అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా రేపు ఎల్లుండి నుంచే పూర్తి మొదలు పెట్టుకొని వచ్చే కొన్ని రోజుల్లోనే ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయగలగాలనేది ఆదేశాలు జారీ చేశారు. సో ఇట్లా రోజువారీగా పరిస్థితి సమీక్షించుకొని కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే మనం ఇందాక ఆక్సిజను, కాన్సన్ట్రేటర్సు, తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసము ఈ క్రయోజెనిక్ ట్యాంకర్సు, ఇవన్నీ నేను మీకు వివరాలు ఇచ్చాను. దానికోసము ఇవాళ మనం అంటే ఇవన్నింటికి కొన్నింటికి ఇమీడియట్ పేమెంట్స్ ఇవన్నీ అవసరం పడతాయి కాబట్టి ఇవాళ గవర్నమెంట్ ఒక 100 కోట్ల రూపాయలు హెల్త్ డిపార్ట్మెంట్కి రిలీజ్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ వ్యాక్సిన్ పర్చేజ్ కోసం కూడా కావాల్సినటువంటి 45 కోట్ల రూపాయలు, అది కూడా ఇవాళ ఉదయం జియో జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క హాస్పిటల్లో ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో, అటువంటి హాస్పిటల్స్లో ఈ PSA ప్లాంట్స్, అంటే ప్రతిసారి మనం ఇటువంటి క్రైసిస్ వస్తే, ఇవాళ మనం సెకండ్ వేవ్లో ఉన్నాం, థర్డ్ వేవ్ పరిస్థితి ఎవరికి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. కనీసం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మనకి కావాల్సిన కెపాసిటీలో PSA ప్లాంట్స్ ఉంటే ఈ లిక్విడ్ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఆక్సిజన్ మీద ఆధారపడకుండా
మనం ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్ని బట్టి ఈ పిఎస్ఏ ప్లాంట్స్ మనం ఏర్పాటు చేసుకోగలిగితే పేషెంట్స్కి ఆక్సిజన్ సప్లై ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ అన్నింట్లో కావాల్సిన పిఎస్ఏ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి టెండర్స్ పిలిచాం. ఒక 3-4 రోజుల్లో ఈ టెండర్స్ ఫైనల్ చేసి వచ్చే 3 నెలల లోపల ఈ హాస్పిటల్స్ అన్నింట్లో కూడా కావాల్సినటువంటి పిఎస్ఏ ప్లాంట్స్ పూర్తిగా ఏర్పాటు చేయడానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్స్ పిలిచాం, త్వరగా పనులు ప్రారంభించబోతున్నాం. సో దట్ ఒకవేళ నెక్స్ట్ వేవ్ వచ్చినా కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ ఏదైతే క్రైసిస్ ఉందో ఈ లిక్విడ్ ఆక్సిజన్ మనం గంటకి మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం పడతా ఉంది. ఎక్కడైనా ఒక ట్యాంకర్ ఆగిపోతే అందరూ టెన్షన్ పడిపోతున్నారు, అసలు ఈ ఆక్సిజన్ సరైన సమయంలో చేరుతుందా లేదా, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి రావాలి, తమిళనాడు నుంచి రావాలి. ఇందాక ఉదయం కూడా తమిళనాడు నుంచి వచ్చే ఒక ట్యాంకర్ని అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఆపే ప్రయత్నం చేశారు. సో అటువంటి పరిస్థితి రోజువారీగా గంటకి మానిటర్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఈ పిఎస్ఏ ప్లాంట్స్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం, శాంక్షన్ ఇచ్చాం, పనులు త్వరగా ప్రారంభించబోతున్నాం. అంటే అది ఇప్పుడు మనం అన్ని టీచింగ్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. సో అక్కడ అంటే ప్రతి ఒక్క దాంట్లో బెడ్ స్ట్రెంత్ వేరేగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్క దాంట్లో ఆ బెడ్ స్ట్రెంత్ చూసుకొని అక్కడ ఈ ఐసీయూలో కెపాసిటీ ఎంత ఉంది, రఫ్గా రిక్వైర్మెంట్ ఎంత ఉంది చూసుకొని ఆ క్యాలిక్యులేషన్ని బట్టి ముందుకు పోతున్నాం. అది టెండర్ పిలిచాం కాబట్టి ఒక 2 రోజులు బహుశా మేము వచ్చే సోమవారం కానీ మంగళవారం కానీ టెండర్ ఫైనల్ చేసేస్తాం. అప్పుడు మీకు కరెక్ట్గా వాల్యూ ఆఫ్ వర్క్ ఎంత ఉంది ఇవంతా కూడా డీటెయిల్స్, ఫైనాన్షియల్ వివరాలు ఇవన్నీ కూడా నేను మీకు 2 రోజులు తెలియజేస్తాను. ఇప్పుడు రకరకాల స్టెప్స్ దీనికి. ఇందాక నేను మీకు కొన్ని ఈ గ్యాసెస్ ఆక్సిజన్ గురించి చెప్పాను. సిలిండర్స్ కొన్ని మన దగ్గర ఉన్నాయి, కొన్ని కన్వర్ట్ చేస్తూ ఉన్నాము. సిలిండర్స్ కొనడానికి కూడా ఆర్డర్ ప్లేస్ చేశాం. ఎన్ని ఎక్కువ సిలిండర్స్ ఉంటే అంత మంచిది. కాన్సన్ట్రేటర్స్ ఒక్కొక్క కాన్సన్ట్రేటరు 5 లీటర్ కెపాసిటీ పర్ మినిట్ ఉన్న కాన్సన్ట్రేటరు, 10 లీటర్ కెపాసిటీ పర్ మినిట్ ఉన్న కాన్సన్ట్రేటర్స్, అది ఒక 10 నుంచి 15,000. సో అట్లాగా మనం అన్ని సోర్సెస్ ప్లస్ నేను ఇందాక మీకు చెప్పాను ఈ 25 ట్యాంకర్లు ట్రాన్స్పోర్టేషన్ కోసం కొంటా ఉన్నాము. ఒక్కొక్క దానికి కెపాసిటీ 20 టన్నులు. సో కరెక్ట్గా ఏ డేట్ కల్లా మనము ఎన్ని ఏర్పాటు చేయగలమని చెప్పడం కష్టం, ఎందుకంటే మనం టెండర్స్ పిలిచాము, వర్క్ ఆర్డర్స్ ఇచ్చాము, ఆ సప్లై షెడ్యూల్ని బట్టి ఉంటుంది. బట్ వీలైనంత త్వరగా క్రియేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈలోగా అలొకేషన్ పెంచే ప్రయత్నం చేసుకుంటాము. ఆ అలొకేషన్ పెంచినా కూడా మనం రేపు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి కెపాసిటీలో ఉండాలి. సో దానికోసం ఈ ట్యాంకర్లు అన్ని ఏర్పాట్లు. అంటే ఇప్పటికీ మీరు చూస్తున్నారు రోజువారీగా మనం ఒక సాటి పోతూ ఉంది. సో అది ఒకవేళ మనము రెండింటికి పెంచగలిగామనుకోండి, ప్రయత్నం చేస్తున్నాము, 2 మనం తీసుకుపోగలిగితే వచ్చేటప్పుడు మనం ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంకా టైం మిగులుతుంది. సో అట్లాగా అన్ని రంగాల్లో మనం ఆలోచించి చర్యలు మొదలు పెట్టాము. లెట్ us see హౌ క్విక్లీ. నేను రోజువారీగా మీకు జరిగిన డెవలప్మెంట్స్ తెలియజేస్తాను. ఎంత త్వరగా మనం ఆ లక్ష్యానికి చేరుకుంటే అంత అందరికీ ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను. అంటే దాంట్లో మనం ఏం రాసామంటే ఈ అలొకేషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిందో 480 టన్స్, ఇది దాదాపు చేసి 15 రోజులు అయింది. ఆ 15 రోజుల్లో అప్పుడు మీకు తెలుసు ఆ రోజు ఉన్నటువంటి కేసుల సంఖ్య ఇవాళ రోజువారీ ఉన్నటికి చాలా తేడా ఉంది. సో కేసులు పెరిగేసరికి అంటే ఆ రోజు వాళ్ళు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి, లైవ్ కేసులు ఎన్ని ఉన్నాయి, రోజువారీగా ఎన్ని వస్తున్నాయి చూసుకుని అలొకేషన్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది కదా, కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఉదాహరణగా మహారాష్ట్ర, మనది పెరిగాయి. సో రిలేటివ్లీ స్పీకింగ్ ఇవాళ మనకి ఎక్కువ కేసులు ఉన్నాయి. సో దానివల్ల ఈ రీఅలొకేషన్ అవసరం ఉంది. అట్లాగానే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకొక లెటర్ నా స్థాయిలో కూడా రాశాను. అంటే మనకి ఏదైతే రెమ్డెసివిర్ అలొకేషన్ చేశారో ఆ రెమ్డెసివిర్ అలొకేషన్ కూడా అట్లానే ఉంది. అంటే వాళ్ళు ఫిక్స్ చేసింది ఒక 10 రోజుల ముందు. సరే మనము లోకల్ లెవెల్లో కంపెనీలు మన అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం ఏదో వాళ్ళ సహాయంతో
సెపరేట్గా మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి సప్లై మొదలు పెట్టాము కాబట్టి సరిపోతూ ఉంది. బట్ అఫీషియల్ అలోకేషన్ కూడా పెంచుకోవాలి కదా. ఆ అఫీషియల్ అలోకేషన్ ఆ రోజువారీగా అప్పుడు 6-7 కేసులు వస్తూ ఉంటే ఇవాళ రోజువారీగా 20 కేసులు వస్తూ ఉంటే మనకి కావాల్సినటువంటి రెమ్డెసివిర్ అలోకేషన్ అంటే అది మనం డబ్బు ఇచ్చి కొనుక్కోవడం అయినా అలోకేషన్ పెంచుకుంటే ఇంకా మనకి స్మూత్గా వస్తుంది. ఎలాగైనా మనం కొనాల్సిందే, మనం రెమ్డెసివిర్ ఇబ్బంది లేకుండా చూడాల్సిందే. అదే ఇంకా స్మూత్గా ఉండాలంటే అలోకేషన్ పెంచుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను కూడా మీరు చేసినటువంటి ఈ రెమ్డెసివిర్ అలోకేషన్ కరెక్ట్ కాదు, ఇది ఇంకా పెంచాల్సిన అవసరం ఉందనేది మేము తెలియజేశాం. రేపు ఏదైతే కోర్ట్స్లో ఇప్పుడు వివిధ కోర్టులో మనకి ఈ కోవిడ్ తాలూకా కేసులు జరుగుతూ ఉన్నాయి, హైకోర్టులో జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా మనం అక్కడ ఉన్న కేసులు అఫిడవిట్ వేసుకోవాలి. రేపు 9వ తేదీ హియరింగ్ ఉంది, రేపు అఫిడవిట్ వేసుకోవాలి. అయితే ఆ అఫిడవిట్లు కూడా మేము స్పష్టంగా మా డిమాండ్, మా రిక్వైర్మెంట్ ఎంత ఉంది, దానికి కావాల్సినటువంటి రిక్వెస్ట్ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు ఏ విధంగా చేశాము ఈ వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో ఇంకొకటి ఈవెన్ ఈ వ్యాక్సినేషన్ గురించి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో పెట్టబోయేటువంటి అఫిడవిట్లో మన తరఫున ఆ ఆర్గ్యుమెంట్ కూడా ఇస్తాం. ఏది అంటే మేము ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్ ఏదైతే మేము కొంటున్నాం ఆ వ్యాక్సిన్ మేము 45 పైన ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి మనకి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో 1,48,00,000 అటువంటి వాళ్ళకి ముందు ఉపయోగించుకుంటాం. తర్వాత మేము 18 to 45 ఇయర్స్కి వస్తాం. ఇప్పుడు మేము మా తరఫు నుంచి ఏదైతే వ్యాక్సిన్ కొనుక్కొని ఉపయోగిస్తూ ఉన్నామో ఆ స్టాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం పడదు. కాబట్టి రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే స్టాక్ ఇస్తుందో ఆ స్టాక్ మేము అప్పుడు 18 to 45 మధ్యలో వాడుకుంటాం. మేము ఆ ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. అసలు మేము ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం పూర్తిగా వ్యాక్సిన్ ఇచ్చుంటే బాగుండేది. సరే ఇవ్వలేదు అనుకోండి, అయినా మేము ఓన్లీ అడిగింది ఎక్స్చేంజ్. అంటే ఇవాళ మేము మా స్టాక్తో పెడతాము, రేపు మీ స్టాక్తో మేము కింద ఏజ్లో చేసుకుంటామంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిరాకరించింది పర్మిషను. ఇవన్నీ విషయాలు కూడా మేము సుప్రీంకోర్టుకి తెలియజేయబోతున్నాం. మన భారతదేశంలో 2 వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి, కోవాక్సిన్, కోవిషీల్డ్. కానీ రష్యా వ్యాక్సిన్ కూడా రెడ్డి ల్యాబొరేటరీ లాంటి సంస్థలు దిగుమతి చేసుకుంటాం. అంటే దాన్ని ఏమన్నా మనం కొనుగోలు చేసేదామా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేట్ చేస్తూ ఉంది మనకి ఏ వ్యాక్సిన్ ఎంత మీరు కొనవచ్చు, అంతకంటే ఎక్కువ మనం కొనడానికి లేదు. ఇప్పుడు వాళ్ళే అలోకేషన్ ఇస్తున్నారు కదా. సో ఇది ఇప్పుడు కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా ఇది నాకు 2 కోట్లు కావాలి కాబట్టి 2 కోట్లు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ అలోకేషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తూ ఉంది మనకి. పేమెంట్ మన ఇది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు డబ్బు మందే, ఈవెన్ రెమ్డెసివిర్ అయినా, టోసిలిజుమాబ్ అయినా, ఆక్సిజన్ అయినా, ఇది వ్యాక్సిన్ అయినా, కానీ అలోకేషన్ సెంట్రలైజ్డ్. సో ఆ అలోకేషన్ సెంట్రలైజ్ కాబట్టి ఇంకా మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఎంత అలోకేషన్ ఇస్తే అంత మనం పేమెంట్ చేసుకొని తీసుకోవడమే. కాదు, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ ఇచ్చింది దాదాపు 13 లక్షలు కదా. నేను మొన్న డీటెయిల్ ఇచ్చాను. 13 లక్షలు కాకుండా ఇందాక నేను మీ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చే ముందు నాకు ఫోన్లో వాళ్ళు తెలియజేసింది అంటే ఇంకొక 3.5 లక్షలు ఈ మనకి సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కోవిషీల్డ్ ఇస్తామనేది ఫోన్లో తెలియజేశారు. అంటే బహుశా కారస్పాండెన్స్ జరుగుతుంది రేపు వరకు. సో ఈ 16 lakh 17 lakh వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇవాళ మీరు ఫిగర్స్ చూసుకుంటే ఒకసారి మీకు ఐడియా వస్తుంది ఏం జరుగుతూ ఉంది. దాదాపు 66 లక్షలు డోసులు మనం అడ్మినిస్టర్ చేసాం ఇప్పటి వరకు. దాంట్లో 52 లక్షలు ఇటు మొత్తానికి పబ్లిక్కి మనం వ్యాక్సిన్ ఇచ్చాం. దాంట్లో దాదాపు 14 లక్షల మందికి సెకండ్ డోజ్ ఇచ్చాం, మిగతా వాళ్ళకి ఏమో అందరికీ ఫస్ట్ డోజ్ ఇచ్చాం. అదే ఇవాళ ఈ మే నెలలోనే సెకండ్ డోజ్కి అర్హత కలిగినటువంటి 19 లక్షల మంది ఉంటారు ఇప్పుడు నుంచి మే ఆఖరి వరకు. అంటే కోవాక్సిన్ అయితే 4 weeks, కోవిషీల్డ్ అయితే 6 to 8 weeks పూర్తి చేసుకునే వాళ్ళు. ఆ 19 లక్షలకి నేను ఇప్పుడు సెకండ్ డోజ్ ఇవ్వాలంటే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇచ్చిన తనకు కూడా నుంచి 9 లక్షలే. ఇటువేమో 19 లక్షలకి నేను సెకండ్ డోజ్ ఇవ్వాలి. సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ ఫోర్త్ నైట్కి 9 లక్షలు ఇస్తూ ఉండొచ్చు, ఎక్కువ ఇస్తుండొచ్చు, తక్కువ నాకు తెలియదు. కనీసం మన వ్యాక్సిన్ అయితే ఉందో అది కూడా మనం ఉపయోగించామనుకోండి, అందరికీ మనం సెకండ్ డోసు పూర్తి చేసేయవచ్చు. ఆఫ్టర్ దాట్ కూడా ఇప్పుడు ఎంత పని మిగిలింది ఇప్పుడు మీరు చూడండి. 1,80,00,000
48 లక్షల మంది అబౌవ్ 45, అంటే దాదాపు టోటల్ 3 కోట్ల డోసులు కావాలి ఈ కేటగిరీ పూర్తి చేయాలంటే. ఇప్పటివరకు మనం ఇచ్చింది 66 లక్షలు, 66 లక్షలు ప్లస్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ 9 లక్షలు, అంటే 75 అవుతుంది దాదాపు. మనం కొనుక్కుంది ఇంకొక 13 లక్షలు, అంటే 88 అవుతుంది. ఇంకా ఇది 3 లక్షలు వచ్చింది అనుకోండి, 91 అవుతుంది. రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ ఫోర్త్ నైట్కి ఒక 10 లక్షలు ఇచ్చినా కూడా 1 కోటి అవుతుంది. అంటే ఇంకా 2 కోట్లు డోసులు మిగిలితాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక ప్రొడక్షన్ షెడ్యూల్ ఇవన్నీ ఉంటుంది అనుకోండి కంపెనీస్కి. అయితే ఏ కంపెనీ కెపాసిటీ ఎంత పెంచుకుంటుందో, మనకి ఎంత సరఫరా చేస్తుందో, కొత్త వ్యాక్సిన్ ప్రొడక్షన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో, ఇప్పుడు ఇందాక మీరు స్పుట్నిక్ గురించి చెప్పారు, అవన్నీ ప్లానింగ్ వాళ్ళకి ఉంటుంది, మనకి డీటెయిల్ తెలియదు అనుకోండి. బట్ ఏది ఏమైనా ఈ 3 కోట్లు డోసులు పూర్తి చేసే వరకు మనం 45+ కేటగిరీని చేసుకుంటే ఒక గ్రూప్కి అయినా సరిగా పూర్తిగా మేలు జరుగుతుంది. లేకపోతే ఎక్కడ వీలు పడితే ఎక్కడ అన్ని ఒకసారి మొదలు పెట్టామనుకోండి, ఎవరికి సరిగా పూర్తిగా జరగదు, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుందాం. డోర్ టు డోర్ Who said? You are totally misinformed, ill-informed. ఫస్ట్ రౌండ్ ఆఫ్ డోర్ టు డోర్ సర్వే పూర్తి అయింది. ఫీవర్ కేసెస్ అన్నీ కూడా గుర్తించి వాళ్ళకి టెస్టులు చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ హౌస్ టు హౌస్ సర్వే జరుగుతూ ఉంది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ టు సే దట్ డోర్ టు డోర్ సర్వే హ్యాస్ నాట్ బీన్ క్యారీడ్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ డోర్ టు డోర్ సర్వేలో మనము ఐడెంటిఫై చేసేటువంటి ఫీవర్ కేసెస్ ఐడెంటిఫై చేశాం కాబట్టి ఏదైతే ఇప్పుడు మీరు డిమాండ్ ఫర్ టెస్టింగ్ చూస్తూ ఉన్నారో, రోజువారీగా 1,20,000 మంది, ఈ డిమాండ్ ఫర్ టెస్టింగ్ వచ్చింది ఎక్కడి నుంచి? ఈ ఫీవర్ కేసెస్ మనం గుర్తించాం కాబట్టి ఆ ఫీవర్ కేసెస్ అందరినీ కూడా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంత డిమాండ్ వచ్చింది, లేకపోతే ఇంత డిమాండ్ రాదు. సో డోర్ టు డోర్ సర్వే 1 రౌండ్ ఆల్రెడీ డన్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. సెకండ్ రౌండ్ కూడా నిన్న స్పష్టంగా జిల్లా కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము దట్ హౌస్ టు హౌస్. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీల్డ్ స్టాఫ్ సంఖ్య అయితే ఉందో అది ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ కింద మనం ఏఎన్ఎంని అపాయింట్ చేశాం. ఇంతమంది ఏఎన్ఎం, మనకి 19,000 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. అసలు ఏ రాష్ట్రంలో లేనటువంటి సంఖ్య అది. ప్లస్ వాలంటీర్స్, ఈ వాలంటీర్ సిస్టమ్ ఎక్కడ లేదు. ప్రతి ఒక్క 50 కుటుంబం మీద ఒక వాలంటీరు, ప్లస్ మనం ఆశా వర్కర్స్కి ఇచ్చేటువంటి జీతము ఎక్కడ ఇవ్వట్లే, వీళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏ రాష్ట్రంలో అయితే స్టాఫ్ తక్కువ మంది ఉంటారో అక్కడ ఈ ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. మనకి ఉన్నటువంటి స్టాఫ్లో డోర్ టు డోర్ సర్వే అంటే రోజు సర్వేనే. ఎందుకంటే ఉండేది ఆ 50 ఇళ్ళు మీద ఒకరొకరు ఉన్నారు కాబట్టి రోజు పోయి చూసుకొని ఫీవర్ కేసెస్ గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి హోమ్ ఐసోలేషన్ ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా ఆ డాక్టర్స్ అందుబాటులో ఉండి చేసుకోవడం అనేది పద్ధతి. అయితే నిన్న నేను చెప్పాను మీకు, మనం దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఒకవైపు ఏఎన్ఎంలు వీళ్ళందరూ పోయి ఆ హోమ్ కిట్స్ వాళ్ళకి ఇవ్వడము, తర్వాత ఏమో రోజువారీగా వాళ్ళని పోయి పరామర్శించుకోవడం, అది సక్రమంగా జరుగుతుందా లేదా, దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, అది నేను మీకు తెలియజేశాను. ఈ 104లో ఎవరైతే టెలికన్సల్టేషన్ కోసం మనం 3,500 మందిని డాక్టర్స్ని మనం రిజిస్టర్ చేసుకున్నాం, వాళ్ళు ఖాళీ సమయాల్లో అవుట్ గోయింగ్ కాల్స్ వాళ్ళకి కనెక్షన్ ఇచ్చి ఈ హోమ్ ఐసోలేషన్లో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలిసే విధంగా చేయాలని చెప్పాను మీకు. నిన్న ఒకే రోజులో 5,000 మందితో హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్తో మాట్లాడగలిగారు. మా ఉద్దేశం ఏంటంటే కనీసం రోజుకి, ఇంకా రాబోతున్నటువంటి 2-3 రోజుల్లో రోజుకి ఒక 15,000 మందితో ఈ హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్తో ఈ డాక్టర్స్ మాట్లాడగలిగితే మనం ఆ పేషెంట్కి ఉన్నటువంటి 10 to 14 day పీరియడ్ అయితే ఉందో దాంట్లో కనీసం ఒక 2-3 సారి కాల్స్ ఆ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా వెళ్తే ఈజీగా మనము ఈ ఆరోగ్య పరిస్థితి మానిటర్ చేసే అవకాశం ఉంటుందని ఆ పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.